దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ మీ అందరికీ గాస్పెల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువార్త ద్వారా మీ అందరి జీవితాలు మరింతగా ఆశీర్వదించబడాలని, దేవుని వాక్యము ద్వారా బలపరచబడాలని ప్రార్థిస్తూ మీకందరికీ గాస్పెల్ డే శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం. వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సువార్త ప్రకటన. ప్రియులారా, నేటి దినం యావత్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం గాస్పెల్ డేను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది. జూలై 31 ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావం. 1842వ సంవత్సరంలో జూలై 31వ తేదీన జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు గుంటూరు ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్తను ప్రారంభించారు. ఆనాటి నుండి ఏఎల్సి ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలనాడు ఫాదర్ హయ్యర్ ద్వారా ప్రకటింపబడిన సువార్త నేటికి అంచెలంచెలుగా లక్షల మంది క్రీస్తు కొరకు సిద్ధపడినటువంటి ఆత్మలుగా చేయబడటానికి దేవుడు ఫాదర్ హయ్యర్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఫాదర్ హయ్యర్ ఏ రీతిగా దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడ్డాడు, అదే రీతిగా మనమును ఆయన్ను స్ఫూర్తిదాయకముగా తీసుకుంటూ దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచగలిగే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే ఫిలిప్పీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య ఈ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు మనం గ్రహించినప్పుడు సువార్త ప్రకటించిన విధానం 3 సందర్భాలలో మనం గ్రహించవచ్చు. ఒకటి బోధ. ప్రియులారా, ఈ అధ్యాయంలో 13 నుండి 15 వచనాలు గమనిస్తే పౌలు నదీ తీరమున వాక్యాన్ని బోధించాడు. ప్రియులారా, అనేకులు దేవుని వాక్యాన్ని విన్నారు. వారిలో లూదియా అనే స్త్రీని గురించి దేవునికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. అందువలన ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచాడు. గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, పౌలు బోధకునిగా దేవుని పక్షముగా నిలిచాడు. దేవుడు అతనిని వాడుకున్నాడు. బోధ ఫలించింది. క్రైస్తవ బోధ మాటల గారడి కాదు, దేవుని సత్యవాక్యమే. ప్రియులారా, అట్లాంటి క్రీస్తు బోధను అపోస్తలుడైనటువంటి పౌలు అనేక సంఘాలలో ప్రకటించినటువంటి ఆ క్రీస్తు సువార్త ఫాదర్ హయ్యర్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటించాడు. క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనమును క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించే బిడలముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి సంఘాన్ని దీవించండి. మోడరేటర్ గారిని, బిషప్స్ను, సంఘ కాపురులను, నాయకులను, సంఘ విశ్వాసులను ప్రతి ఒక్కరిని దీవించండి. దినదినము కూడా సంఘము మరింతగా ఆత్మీయంగా అభివృద్ధిపరచబడటానికి కృప చూపించమని, నేటి నాయన దినాన తన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు తోడై ఉండండి నాయన. సువార్త పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి నాయన. అదే రీతిగా ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.